వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎన్నో సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కోసం అనేక సేవలు అందిస్తున్నటువంటి కుటుంబం, అదేవిధంగా ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డెన్నారం డివిజన్ బీజేపీ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు బీజేపీ పార్టీలో మీ నాన్నగారు బద్దం సుభాష్ రెడ్డి గారి హవా నడిచిన మాట వాస్తవం. ప్రస్తుతానికి అప్పటి బీజేపీ పార్టీకి, ప్రస్తుతం ఉన్న బీజేపీ పార్టీకి రంగారెడ్డి జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉందంటే ఏం చెప్తారు? వాస్తవం మీరు అన్నదే. వారు సుభాష్ రెడ్డి గారు ఈ యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 పర్యాయాలు వారు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు ఒక మలక్పేట్ అసెంబ్లీ, ఉమ్మడి మలక్పేట్ అసెంబ్లీ అంటే ఇప్పుడున్న ఎల్బీనగర్, మహేశ్వరం, కొంతపాటి ఇబ్రాహీంపట్నం, ఇప్పుడున్న మలక్పేట్, ఇవన్నీ కలిపి ఒక కాన్స్టిట్యున్సీగా ఉండేది. 3 సార్లు వారు, ఒకసారి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్గా, 2 సార్లు కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా, 3 సార్లు 3 పర్యాలు వాళ్ళు చేసినప్పుడు 3 సార్లే బీజేపీ ఎమ్మెల్యే గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మేము ముఖ్యమంత్రిని ఓడగొట్టిన ఇక్కడ చరిత్ర ఉంది. ఒక హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డిని ఓడగొట్టిన చరిత్ర ఇక్కడ ఉంది మాకు. అంటే మలక్పేట్ అసెంబ్లీ అనేది కంచుకోట భారతీయ జనతా పార్టీ, యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా మలక్పేట్ అసెంబ్లీ అంటేనే భారతీయ జనతా పార్టీ అనే విధంగా వారు పనిచేసారు. వాళ్ళు అంటే ఒకసారి ఒక పర్యాయం ప్రెసిడెంట్, ఒక 2 పర్యాలు కన్వీనర్ అంటే కాన్స్టిట్యున్సీ కన్వీనర్ అంటే చాలా ముఖ్యమైన బాధ్యత అది. అట్లా దాని తర్వాత వెంటనే వారికి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చిన వెంటనే వారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ మల్కాజ్గిరిలో మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యారు. తాండూరు మున్సిపాలిటీ చైర్మన్ గెలుచుకోవడం జరిగింది. అట్లా ఉమ్మడి రంగారెడ్డిలో పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదగడానికి వారు చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడున్న ఎంతోమంది నాయకులు ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న. ఇప్పటికీ ఆయన పేరు ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కానీ వాస్తవానికి ఆ బద్దం కుటుంబం ఎందుకు అట్లా బీజేపీ పార్టీకి అంకితం అయిపోయింది? అసలు మా తాతలు వాళ్ళందరూ కూడా ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఓల్డ్ సిటీలో. అక్కడ ఉన్న పరిస్థితులు చూసినాం. చిన్నప్పటి నుంచి మేము కూడా అవి చూసుకుంటూ పెరిగినాం. స్కూల్ నుంచి మేము రైన్ బజార్లో ఉండేది. అక్కడ ఉన్న మత గొడవలు కానీ ఇవి కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. బ్రతకడమే చాలా కష్టంగా ఉండే వాళ్ళ పరిస్థితులు ఉండే. అట్లనే బద్దం బాలరెడ్డి గారు కానీ మా నాన్నగారు కానీ చిన్నప్పటి నుంచి ఆ పరిస్థితులు చూసి పెరిగారు కాబట్టి, అక్కడ ఉన్న కర్ఫ్యూలు, అక్కడ ఉన్న గొడవలు చూసి పెరిగారు కాబట్టి వారు వెంటనే ఏదో ఒక రూపంలో మనం సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే వారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా వాళ్ళ జీవితం ప్రారంభించడం జరిగింది. అట్లనే వారు స్వయం సేవక్గా ఉండి తర్వాత భారతీయ జనతా పార్టీలో, తర్వాత క్రియాశీలంగా మొన్న మున్సిపల్ చైర్మన్గా